ఏయ్ ఆగు, చూస్తే పకీర్లా ఉన్నావు. మా హిందూ దేవాలయంలోకి ప్రవేశిస్తావా? ఏ పకీరు పరమాత్ముణ్ణి చూడకూడదా? పకీర్లు పోకిరి వాళ్ళు చూడ్డానికి మా దేవుడికి ఇంకా అంత దౌర్భాగ్యం పట్టలేదు. సర్లేండి, మీరు రండి సాయి. ఏయ్ ఏమయ్యా మహల్సాపతి, ఈ అడుక్కు తినే పకీర్ని లోనికి రమ్మంటున్నావు, పైగా ఇతన్ని సాయి అని పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు. వీరిని చూడగానే నాలోని సర్వేంద్రియాలు స్పందించినట్లయి అలా సాయి అని పిలిచాను. అలాగా, ఇకనే ఈ సాయిబుకో గుడి కట్టించి ఓం సాయి శ్రీ సాయి అని సాయి భజనలు చేయించు. ఏమో, ఆ భాగ్యం కూడా కలగవచ్చు. ఇదిగో మహల్సాపతి, ఆ పకీర్ని లోపలికి తీసుకువెళ్తే నువ్వు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడుక్కు తింటావు. దరిద్రం మొహమా, ఈ ఊరు నీ బాబుదా? దబాయించి బతుకుదాం అనుకుంటున్నావా? మానవత్వం మచ్చుకైనా లేని మనిషి పశువా? బాబా, మీరు షిరిడీలోనే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మహల్సాపతి గారు, నాన్న మీరు లోపలికి తీసుకెళ్ళండి. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. ఒరే పొడుగు, ఒరే పొట్టి, ఈ రోజు మనం లేచిన వేళ విశేషం ఏం బాలేదు. వీళ్ళ సంగతి తర్వాత చెప్తాను, మీరు రండి. అమ్మా, ఎవరు? పకీరొచ్చాడు. వస్తున్నా. పకీరొచ్చాడమ్మా. ఎవరు తమ్ముడు నువ్వు? ఏ ఊరు నీది? అక్క, ఏ ఊరని చెప్పను, అన్ని ఊళ్ళు నావే, అందరూ నా వాళ్లే. ఎవరమ్మా ఈ పిచ్చోడు? తప్పు నాయనా, అలా అనకూడదు. ఆయన ఎవరనుకున్నావు? మీ మావయ్య. అన్నం తిందుగాని పద. తమ్ముడు నువ్వు కూడా రా. వద్దులే అక్క, నా కోసం చూసేవాళ్ళు, నేను చూడాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. సరే ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా. రే తాచా, దా కూర్చో. అది సరే మామయ్య, నా పేరు నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసులేరా. తీసుకో తమ్ముడు. అల్లా చకరేగా. ఒరే అల్లుడు, వస్తా. అక్క వస్తా. మళ్ళీ రావాలి మామయ్య. వస్తా. కట్టెలమ్మా, కట్టెలు కట్టెలు కట్టెలమ్మా, ఎండు కట్టెలు కట్టెలమ్మా, కట్టెలు కట్టెలు కట్టెలేవి లేవెంకోజీ, లే. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? నాకందరూ తెలుసు. కళ్ళు లేని కబోదిని, దారి తప్పి వచ్చినట్టున్నాను, ఏదో తగిలి పడిపోయాను. నువ్వు దారి తప్పలేదు, రావలసిన దారిలోనే వచ్చావు. ఇంతకీ మీరెవరు బాబా? బాబా అంటున్నావుగా, అలాగే పిలు. బాబా బాబా. ఇక నీవు ఈ అంధత్వంతో గడపవలసిన పని లేదు. భగవంతుడు కరుణామయుడు, తప్పక నీకు దృష్టి ప్రసాదిస్తాడు. అలాగే బాబా. ఇటు తిరుగు. చూడు, ఇప్పుడు కనిపిస్తోందా? మీరన్నీ చూడగలుగుతున్నాను, నాకు కళ్ళిచ్చి. బాబా మీరు నిజంగా దేవుడు బాబా. బాబా నాకు చూపించేసి, నా కళ్ళిచ్చేసి, నా కళ్ళిచ్చేసి. ఇవే నా కట్టెలు బాబా, ఇవే నా కట్టెలు బాబా. మీరు నిజంగా భగవంతుడు బాబా. బాబా మీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? కుచేలుడు ఏమిచ్చి శ్రీకృష్ణుడి రుణం తీర్చుకున్నాడు? గుప్పెడు అటుకులే కదా, నీ దగ్గర ఉన్నదే ఇద్దువు గానిలే. బాబా నేను పేదవాడిని, నా దగ్గర కట్టెలు తప్ప ఇంకేమున్నాయి? సరే, అవసరం వచ్చినప్పుడు అవే తీసుకుంటాలే. చాలా సమయమైంది, ఇక నువ్వు బయలుదేరు. అలాగే బాబా, ఉంటాను బాబా. నిజంగా నా పాలిటి దేవుడు బాబా. బాబా నేను ఇప్పుడు గుడ్డివాడిని కాదు, నాకు అన్నీ కనబడుతున్నాయి, నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. నాకు మావయ్య మావయ్య, మనం గోళీలు ఆడుకుందామా? ఆడుకుందాంలే అల్లుడు. తాత్యా, ఎంతసేపు ఆటలేరా? రా చూడు మావయ్య. పర్వాలేదులే అక్క, పిల్లవాడు కదా. ఏరా, ఆడుకుందామా? ఆడుకుందాం మావయ్య. ఏం జరిగింది?
అతన్ని ఎందుకలా బాధిస్తున్నారు? ఇది నీకు సంబంధం లేని విషయం. సాటి ప్రాణిని ఆదరించే మంచిని అలవరుచుకోండి. ఆహా, అబ్బో, మానవోద్ధరణకై అవతరించిన ఆ భగవంతుడిలా మాట్లాడకు. నీకంత ప్రేమ దయ బద్దలైపోతుంటే అతన్ని ఒళ్ళో పెట్టుకు లాలించుకో. అలాగే ఆ? రానాయన. వద్దు బాబా, నన్ను తాకద్దు బాబా, నన్ను ముట్టుకోవద్దు. ఈ కుళ్ళు పోయిన శరీరాన్ని ముట్టుకోవద్దు బాబా. నేను పరమ దుర్మార్గుణ్ణి. అందుకే ఆ భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు బాబా. మీరు చల్లగా ఉండాలి బాబా, మీరు చల్లగా ఉండాలి. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి ఉంటుందా బాగోజీ? నీ జబ్బు నేను నయం చేస్తాను. నన్ను ముట్టుకోవద్దు బాబా, నన్ను ముట్టుకోవద్దు రానాయన. బాబా. నా మీద నీకు ఎందుకు ఇంత ప్రేమ బాబా? బాబా అని నువ్వే ప్రేమ వద్దు బాబా, వద్దు బాబా, వద్దు బాబా, వద్దు బాబా. బాబా, నువ్వు నిజంగా దేవుడి బాబా. వద్దు బాబా. బాబా దయామయ, ఈ బాధలు భరించలేకపోతున్నాను బాబా. ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు భరించాలి బాబా? నాయన, నీ కర్మ పరిసమాప్తం అయ్యే రోజు వచ్చింది బాబా. ఆ. ఈ జల్ది ఆ. భరించలేకపోతున్నాను. ఆ. చరిత్రలో కొరికించలే బాబా. అయ్యో, ఇక్కడ కట్టెలు కూడా లేవే, మంట వెలిగిద్దామంటే. వెంకోజీ, ఇలా రా. బాబా, మీరా? ఎన్నాళ్ళకి మీ దర్శన భాగ్యం కలిగింది బాబా. వెంకోజీ, సమయానికి వచ్చావయ్యా. బాబా, చూడు, ఆ రోజు నాకిస్తానన్న కట్టెలు నాకిస్తావా? ఎందుకు ఇవ్వను బాబా? ఆ కట్టెలు అలా పేర్చు. అలాగే బాబా. పాపం బాగోజీ చలికి చాలా బాధపడుతున్నాడు. అలాగే. మంట వెలిగిద్దాం. పేర్చునైనా బాగోజీ, బాధపడకు, మంట వెలిగిస్తున్నా. చూడండి బాబా. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. బాబా, మీరు భగవంతుడు బాబా, మామూలు బాబా. ఇది బాబా, అల్లా చాకరేగా, అల్లా చాకరేగా. బాబా, ఇలా రా. బాబా, బాబా, అచ్చా. బాబా. వెంకోజీ, బాబా, నీవా నాడు నాకిస్తానన్న కట్టెలు నావి నాకు ముట్టాయి. చూసావా, నీవిచ్చిన ఆ కట్టెలు ఒక నిర్భాగ్యుణ్ణి కాపాడే. బాబా, నిజంగా మీరు దేవుడు బాబా. అలా అనకూడదు, నువ్వు దేవుడవే. నేనెలా అవుతాను బాబా, నిమిత్త మాత్రుణ్ణి. వెంకోజీ, సహృదయంతో సహాయపడే ప్రతివాడు దేవునితో సమానమే. బాబా, మీరు దైవశక్తితో వెలిగించిన ఆ దుని ఆరడానికి వీల్లేదు బాబా. అది ఆరకుండా ఉండడానికి కావలసిన కట్టెలు నేనే తీసుకొచ్చిస్తాను బాబా. నా తదనంతరం కూడా ఆ దుని ఇలాగే వెలిగేలా అనుగ్రహించండి బాబా. తథాస్తు, తథాస్తు. నాయనా వెంకోజీ, బాబా, నీ కోరిక ప్రకారమే ఈ ధుని నీ అనంతరం, నా తదనంతరం కలియుగాంతం వరకు వెలుగుతూనే ఉంటుంది. ఇందులో నుంచి వచ్చు ఊది భక్తుల సకల కోరికలు తీరుస్తుంది, పవిత్ర భస్మంలా వెలుగొందుతుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఏమైంది బాబా, అలా చూస్తున్నారు? నాకు నయం అయిపోయింది, నా తప్పు నయం అయిపోయింది, నేను మామూలు అయిపోయా బాబా. బాబా, 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 నేను మామూలు అయిపోయాను బాబా. నా తప్పు నయం అయిపోయింది బాబా. నువ్వు దేవుడివి బాబా, నువ్వు దేవుడివి బాబా, నిజంగా నువ్వు దేవుడివి బాబా. బాబా, బాబా,
నన్ను ఎందుకు కొట్టావు బాబా? నిన్ను కాదులే, ఆ, నిన్ను పట్టి పీడిస్తున్న ఆ, ఆ, ఆ జబ్బు అనే పెనుభూతాన్ని. ఆ, నేటితో నీ కర్మ తీరిపోయింది. ఆ, ఇక నువ్వు వెళ్ళిరా, వెళ్ళి చక్కని జీవితాన్ని గడుపు. వెళ్ళు. ఆ, అల్లా చాకరేగా, అల్లా బాబా! చాకరేగా. నీ సన్నిధి వదిలి నన్ను ఎక్కడికి వెళ్ళి బతకమంటావు బాబా? ఇక నుంచి నా జీవిత కాలం నీ పాదాల దగ్గరే నీ సేవలు చేస్తూ తరించే భాగ్యం కలిగి చేయి బాబా. నాకు ఇంతకంటే ఈ జీవితానికి ఇంకే వద్దు బాబా.